కోల్కతాలో మా డే 1 అయితే ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి అయితే వచ్చేసాం. మేము స్టే చేస్తున్న హోటల్ వచ్చేసరికి ఫెయిర్ఫీల్డ్ మ్యారియట్. ఇది న్యూ టౌన్లో ఉంది. చాలా బాగుంది హోటల్ అయితే. ఫస్ట్ అయితే మాకు రూమ్ ఇవ్వడానికి టైం పడుతుంది అన్నారు. చెక్ఇన్కి అరౌండ్ 1 ఆ టైంకి చెక్ఇన్ చేయాలి అన్నారు. అందుకని 1 అవర్ పడుతుందని ఈలోపు మేము టిఫిన్ చేయడానికి అయితే బయటకు వచ్చాము బ్రేక్ఫాస్ట్కి. బ్రేక్ఫాస్ట్ దగ్గరలో ఉన్న ఒక లోకల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఈ ఏరియా మాత్రం చాలా బాగుంది. వెళ్తుంటే రోడ్స్ అది చాలా విడ్త్ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసరికి మొఘల్ రాసోయి. ఇది మా హోటల్కి బ్యాక్ సైడ్ ఉంది. ఇది చాలా బాగున్నాయి అన్నమాట. రేట్స్ అది అసలు చాలా రీజనబుల్. అసలు ఇందులో లూచి ఏంట అబ్బా అనుకున్నాము. ఇది 35 రూపీస్ అంట. 4 పీసెస్ ఇస్తాడు. ఇంటికి తీసుకొచ్చేస్తే అది పూరి 4 పూరీస్ విత్ చనా అండ్ ఆలూ కర్రీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. పూరీలు కూడా అసలు ఎనఫ్ అనమాట ఒకరికి. చాలా బాగుంది. ఇంకా తర్వాత తినేసి ఇంకా డైరెక్ట్ రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్ అయితే ఇచ్చేసారు. రూమ్ ఎలా ఉందంటే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇలాగ రైట్ సైడ్ అయితే బాత్రూమ్ ఇచ్చారు. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇలా స్మాల్ ఫ్రిడ్జ్, ఇంకా బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి ఇలా షెల్ఫ్ అయితే ఇచ్చారు. ఇంకా స్ట్రైట్గా వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ ఏమో టీవీ, ఇక రైట్ సైడ్ బెడ్ అనేది ఇచ్చారు. ఎదురుకుండా వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. మేము స్టే చేసిన ఏరియా వచ్చేసరికి న్యూ టౌన్ అన్నా కదా, ఇది హౌరా బ్రిడ్జ్ నుంచి దగ్గరగా 1 అవర్ డిస్టెన్స్ పడుతుంది. ఇదంతా న్యూ టౌన్. కొంచెం ఇది మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్ సిటీ అనమాట. కోల్కతా అంతా ఇంక ఎప్పటి నుంచో ఓల్డ్ బిల్డింగ్స్ అది ఉంటాయి. అందుకని చెప్పి వీళ్ళు చాలా విశాలంగా కట్టుకున్నారు. రోడ్స్ అవి అనుగుణంగా కట్టుకున్నారనమాట. వెడల్పుగా సైకిల్ ట్రాక్, అలాగే వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఉండేలాగా. మేమున్న హోటల్కి వ్యూ పాయింట్ వచ్చేసరికి బాంగ్లా కన్వెన్షన్ సెంటర్ పక్కన ఒక చిన్న పార్క్ ఉంది. ఇది మెట్రో లైన్ అనమాట. ఒక మెట్రో కూడా వెళ్ళలేదు, ఇంకా ఓపెన్ చేయలేదంట. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్లో అయితే అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది.